యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యోనా అని ఒక ప్రవక్త ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో రాజుల కాలంలో నుంచి ఈయన ప్రవక్తగా ప్రజలను హెచ్చరిస్తూ ప్రజలు చేయుచున్న దుర్మార్గముల గురించి ఆ కాలంలో రాజులకు వ్యతిరేకంగా ప్రకటించిన ఒక గొప్ప ప్రవక్త. ఒకరోజు అది ఎలాంటిదంటే, దేవుడు అష్షూరు అని ఒక రాజ్యం ఉంది. ఆ అష్షూరు రాజ్యము ప్రధాన పట్టణము ఈ నినివే పట్టణం. ఈ నినివే పట్టణం దేవుని దృష్టికి మహా గొప్పదంట. అంటే ఆ కాలంలో అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు, కానీ ఈ పట్టణము చాలా పెద్ద పట్టణం. సో దేవుడు ఆ పట్టణస్థుల వాళ్ళ క్రియలను చూసినప్పుడు దేవుడికి కోపం వచ్చి ఏం చేశారంటే, నినివే పట్టణానికి వెళ్ళి యోనా ప్రవక్తకి చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి 40 రోజుల్లో దేవుడి కోపం రగులుకోపోతుంది, దుర్గతి రాబోతుంది అని ప్రకటన చేయమంటారు. ఇక్కడ యోనా గారు ఏం చేశారంట, నినివే పట్టణానికి వెళ్ళి 1 దిన ప్రయాణం అంతా సంచరించారంట. ఇదే గ్రామం అనుకోండి, నినివే పట్టణం అనుకోండి. ఇలా మొత్తం వీధులన్నీ తిరుగుతూ ఒక రోజంతా ఏం చేశాడంట, ప్రకటిస్తూ ఉన్నాడంట. ఏమని? మారు మనసు పొందన్నా అలా ప్రకటించాల. 40 రోజుల్లో ఉగ్రత రాబోతుంది మీ పట్టణానికి, ఇదిగో నీ ఇంటికి రాబోతుంది, ఇదిగో నీ ఇంటికి రాబోతుంది, ఇదిగో ఈ పట్టణానికి అంతటికి 40 రోజుల్లో ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ఉగ్రత రాబోతుందని తిరిగి 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 ప్రకటన చేస్తే ప్రజలందరూ భయక్రాంతులైపోయినారంట. ఇంతకు వాళ్ళు ఎవరు? యెహోవా దేవుని పిల్లలు కాదు, అన్య జనాంగం. అన్యులకైనా ఇదిగో నీకు నాశనం వస్తుంది అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవుతారు లేదా? బాగా టెన్షన్ పడతారు లేదా? వాళ్ళు ఎక్కువ పడతారు మనకంటే. మనము ప్రతి ఆదివారం సేవకులు సువార్త ప్రకటిస్తున్నా, హెచ్చరిస్తున్నా విని ఆహా అని వెళ్ళిపోతున్నాం. అదే అన్యులు ఒక్కసారి విన్నారంట, యోనా ప్రకటన చేస్తే మీకు దుర్గతి రాబోతుంది అంటే ప్రజలందరూ ఏం చేశారంట, భయపడిపోయి ఉపవాసాన్ని చాటించేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారంతా. ఇది ఎవరికి తెలిసిందంట? రాజు వరకు వెళ్ళిపోయింది న్యూస్. రాజుకి వెళ్ళిపోతే రాజు ఏం చేయాలి? ఎవడరా చెప్పింది అని పట్టుకొని రండి అనకుండా రాజు కూడా భయం పుట్టిందంట. పుట్టేసి ఏం చేశాడు, రాజు కూడా మంత్రులందరూ పిలిచి పట్టణం అంతా ఆజ్ఞాపించండి, అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ బూడిదలో కూర్చోవాలి. ఒకవేళ ఈ దేవుడు, ఈ యోనా ప్రవక్త ఏ దేవుని దగ్గర నుంచి సందేశం తెచ్చారో ఆ దేవుడు మనము చేస్తున్న దుర్మార్గములను విడిచిపెట్టేస్తే, మంచిగా మారితే ఆయన ఏం చేస్తారంట, ఖచ్చితంగా ఆయన మనస్సు మార్చుకుంటారేమో అని రాజు అనుకొని ప్రజలందరినీ పిలిపించి, ఇదిగో మనుష్యులు కాదు, పిల్లలు కాదు, పశువులు కూడా ఏమి ఇవ్వకూడదు, నీళ్లు కూడా ఇవ్వకండి, కఠినమైన ఉపవాసం చేయండి అన్నప్పుడు అందరూ చేశారా చేయలేదా? ఇప్పుడు మారు మనస్సు పొందండి, దేవుడు ఒకవేళ మీరు మారితే క్షమిస్తారని ప్రవక్త చెప్తే వాళ్ళు ఉపవాసం ఉన్నారు అంటే న్యాయం. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంట, మీకు పనిష్మెంట్ రాబోతుంది అన్నారు అంతే. దేవుడు పనిష్మెంట్ ఇస్తానంటే పనిష్మెంట్ ఇస్తారని నమ్ముతాం. ఇప్పుడు మనం క్రైస్తవుల్ని, నువ్వు పాపం చేసావు కదా దేవుడు నిన్ను నాశనం చేస్తారంటే
ఇంకా కొంతమంది ఏం చేస్తారు, నాశనం అయిపోతాంలే ఇంకెందుకు. కానీ నినివే పట్టణ ప్రజలు అలా లేరంట, ఉపవాసం ఆచరించారంట. ప్రభువా, నీ గురించి విన్నాం మేము, నువ్వు రాజుల కాలంలో అనేకసార్లు ఉగ్రత కురిపించావు, కానీ నీ వైపు తిరిగి క్షమాపణ అడిగితే, మా దుర్మార్గం విడిచిపెడితే నువ్వు కరుణించి వాడవై ఉన్నావని నమ్మి వాళ్ళు ఏం చేశారంట, వెంటనే రాజుతో సైతం వాళ్ళు ఏం చేశారంట, బూడిదలో కూర్చున్నారంట. రాజు, అరే మీరంతా నీచులు నికృష్టులు, నేను రాజును, నేను అలాంటి పాపాలు చేయను అల్లా. రాజుకు కూడా మనస్సాక్షి పనిచేసిందంట. నేను కూడా చేసా చాలా దుర్మార్గాలు, నాకు కూడా ఉగ్రత వస్తుంది. ఎన్ని రోజులు దేవుడు పెట్టింది? 40 రోజులు ఉగ్రత వస్తుంది. మనకు యేసయ్య ఈ రాత్రే రాకడ రావచ్చు అని ప్రతి ఆదివారం చెప్తున్నా ఎవరికి టెన్షన్ ఉంది? పౌలంట తెస్సలోనికులకి ప్రభువు రాకడ సమీపంగా ఉందంటే తెస్సలోనికి వాళ్ళు ఏం చేశారంట, మొత్తం ఆస్తులు అమ్ముకొని అన్ని ఇచ్చేసి సమాజ మందిరంకి వెళ్ళి కూర్చున్నారంట. కూర్చుంటే కొందరు యూదులు వెళ్ళి, అబద్ధికులు వెళ్ళి, ఆయన వచ్చేసారు ఆల్రెడీ, మీరు విడవబడిపోయినారు, మీ కథ ఇదే అంటే వాళ్ళు టెన్షన్ పడిపోతుంటే పౌలు ఏమన్నాడంటే మళ్ళీ ఒక పత్రిక రాశాను, నాయన మీరు టెన్షన్ పడకండి, ప్రభు దినం రావాలంటే నాశన పుత్రుడు బయలుపరచబడాలి, ఇంకా రాలా, కానీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, సిద్ధముగా ఉండండి నా ప్రియులారా. మీరు చాలా మంచివారు, మీరు చెప్పగానే విధేయత చూపించారు. ఈరోజు నినివే పట్టణ అన్యులు చెప్పగానే విధేయత చూపించారు. సరే, వాళ్ళు ఉపవాసం చేశారు, మనం కూడా ఉపవాసం చేస్తాం. మనం దేనికి ఉపవాసం చేస్తాం? పెళ్లికో, పేరెంటానికో, ఉద్యోగానికో, ఏదో ఒక దానికి చేస్తాం. కానీ వీళ్ళు దేనికి ఉపవాసం చేశారంట? దేవుడు ఉగ్రత ఆగాలి మా మీద, ఇప్పుడైనా నరకానికి పోకూడదు నేను అని ఒక 3 రోజులు ప్రతిష్ఠించుకొని మనం చేశామంటారా? చెయ్యం. ఎందుకు? ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. కానీ రాజుతో సైతము ఉపవాస దినం ప్రతిష్ఠించుకున్నారంట. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఉపవాసం అయిపోయింది, దేవుడు ఉగ్రత ఆగిందా? కాదంట. వీళ్ళు ఏం చేశారంట? చూడండి, దాని కింద వచనం, 9వ వచనం, చాలా విలువైన వచనం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టా కట్టుకొనవలను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి. చూడండి, ఉపవాసం మనం ఏం చేస్తున్నాం? చాలా మందిని, నేను ఉపవాసం ఉన్నాను పాస్టర్ గారు, నేను ఉపవాసం ఉన్నాను. ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు? లేదు. భోజనం ఆపేశా, నీళ్ళు తాగడం ఆపేశా, చర్చికి వచ్చా, ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఇంట్లో కూర్చొని పాటలు వింటున్నా. ఉపవాసం అంటే తినడం ఆపేస్తున్నారు తప్ప, ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసింది ఉపవాసం ఉండి తాము చేయుచున్న దుర్మార్గములో, అంటే దుర్మార్గములు అంటే మంచి పనుల, వాళ్ళు చేయించిన దుర్మార్గములన్నీ విడిచిపెట్టేయాలంట. అప్పుడే ఉపవాసానికి నీకు ఫలం వస్తుంది. దుర్మార్గంలో విడిచిపెట్టకుండా నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకొని ఉపవాసం ఉండు, నీ ఇంటికి రారు యేసయ్య. ఇది వినడానికి నచ్చదు చాలా మందికి. నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకొని దుర్మార్గత పెట్టుకొని నేను ఉపవాసం ఉంటాను, నేను భక్తి చేస్తానంటే ఆయన వస్తారా? వీళ్ళు ఏం చేశారంట? దుర్మార్గములన్నీ విడిచిపెట్టేశారంట. ఇంకా వద్దు, దేవుడు ఉగ్రత కంటే పెద్దది లేదు. ఆయన ఉగ్ర వస్తే లయమైపోతాం. లయమైపోవడం అంటే ఇంకా మనం కనపడం, ఇంకెందుకు? తాము చేయుచున్న బలాత్కారములన్నీ మానివేయవలను. రాజాజ్ఞ ఇది. ఎవరైనా బలాత్కారాలు చేశారా? ఎవరిదైనా అన్యాయంగా దోచుకుంటున్నారా? ఎవరిదైనా కబ్జాలు చేస్తున్నారా? ఎవరింటన్నా పడి కొడుతున్నారా, హింసిస్తున్నారా? మానివేయాలి. అలా అయితేనే ఆ దేవుడు మనల్ని కనికరిస్తారు. లేకపోతే నువ్వు ఊరికి ఉపవాసం కడుపు కాల్చుకుంటా కూర్చుంటా అంటే ఒప్పుకోరు దేవుడు. లేకుంటే నేను మందిరానికి వెళ్ళి కూర్చుంటా ఒప్పుకోరు. దేవుడికి ఇష్టం లేని దుర్మార్గత నీ జీవితంలో ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా అన్నిటినీ తీసేస్తేనే దేవుడు క్షమిస్తారు తప్ప. ఈరోజు క్రైస్తవులమైన అనేక మంది ఈజీ పద్ధతులు ఎన్నుకున్నారు. వీళ్ళు ఇంట్లో నుంచి టీవీలు తీశారు, వీళ్ళు పాపం చేయడం మానరు, వీళ్ళు మోసాలు చేయడం మానరు. కానీ వీళ్ళకి ఏం కావాలి? ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. మరి మీరు ప్రార్థన చేస్తే జరుగుతుందంట. మరి వీళ్ళకి ఎవరు ప్రార్థన చేశారు? యవన ప్రవక్త వెళ్ళి చేతులు పెట్టి ఒక్కొక్కరిని దీవించి ఆశ్రయించారా?
ప్రార్థన కాదు ప్రాముఖ్యమైంది, నువ్వు తీసివేయడం దేవునికి ప్రాముఖ్యమైంది. సో వీళ్ళు ఏం చేశారంట, దుర్మార్గమైనన్ని విడిచిపెట్టేశారంట. కొట్టుకోవడం మానేశారంట, తిట్టుకోవడం మానేశారంట, దోచుకోవడం మానేశారంట. అష్షూరు రాజ్యం అంటేనే చరిత్రలో మనం చూస్తే భయంకరమైన క్రూర రాజ్యం. ఆ రాజ్యంలో అన్ని దోపిడీలే. వాళ్ళు ఒక గుంపు, మనం బందిపోట్ల గుంపుని చూస్తాం, అలా బందిపోట్ల గుంపు వీళ్ళు. ఆ కాలంలో వీళ్ళు పక్క రాజ్యాల మీద వెళ్ళి మొత్తం రాత్రికి దోచుకొని మొత్తం తెచ్చేస్తారు, అందరిని చంపేస్తారు. బహు క్రూరులు వీళ్ళు. అలాంటి వీరంట భయపడ్డారంట దేవునికి. ఈరోజు నువ్వు భయపడుతున్నావు ఇక్కడ దేవునికి? నీకు భయం ఉంటే దేవుని వాక్యము తీసేయమన్నది నువ్వు ఇంకా తీయకుండా ఉన్నావా అంటే అది భయం కాదు. దేవుడు విడిచిపెట్టమని నువ్వు ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నావా, దేవుని భయం నీలో లేదు. ఈరోజు దేవుని భయం లేకపోతే నీకు క్షమాపణ దొరకదు, దేవుడి కనికరం నీ మీదికి రాదు. నువ్వు ఎంత మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టకుండా, నువ్వు తీసేయాల్సింది తీసేయకుండా, నువ్వు మానుకోవలసింది మానుకోకుండా, నాకు బ్లెస్సింగ్ రావాలి, నాకు ఆశీర్వాదం రావాలి, నాకు కనికరం కావాలి, నాకు స్వస్థత కావాలి అంటే దేవుడు అంగీకరించరు. చూడండి, మనుషులేమి పశువులేమి గోనపట్టలు కట్టుకునే వాళ్ళను జనులు మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలంట. అంటే మనస్పూర్వకంగా కూడా దేవుడు వేడుకుంటారు. దేవుణ్ణి వేడుకునే జనులు ఉన్నారంట ఆ కాలంలో కూడా. వీళ్ళు ఏంటంట, దేవుడు నిన్ను శిక్షిస్తారంటే యేసయ్య ఐ లవ్ యూ అంటారంట. పక్కకి వెళ్ళి అలా చెప్పాలి దేవునికి, ఫీల్ అయిపోతారు. లేకుంటే కపటం హృదయంలో అంతా కపటమే. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే మనంత పరిశుద్ధులు ఎవరు ఉండరు. వీధిలోకి వెళ్తే మనంత దారుణంగా నోరున్న వాళ్ళు ఎవరు ఉండరు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ ఈ గ్రామమే అనుకుందాం, ఈ గ్రామంలో ఒకవేళ దుర్మార్గత ఉందనుకుందాం, ఒకవేళ దేవుడు ఈ గ్రామానికి హెచ్చరిక చేస్తే నువ్వు నీ గ్రామం కోసం నిలబడే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కరున్నా చాలు. లోతు కాలంలో అబ్రహాం దేవుని అంటున్నాడు, ప్రభువా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో 50 మంది నీతిమంతులున్నా విడిచిపెడతారా? లయం చేయకుండా విడిచిపెడతాను అబ్రహమా. మళ్ళీ అబ్రహం డౌట్ వచ్చింది, 50 మంది మా వాడెళ్ళి 50 మందిని చేసింటాడా? మళ్ళీ 40, 30, లాస్ట్కి 10 మంది ఉన్నా విడిచిపెడతారా ప్రభా? విడిచిపెడతాను అబ్రహమా. అక్కడికి వెళ్ళి చూస్తే లోతు భార్య, 2 పిల్లలు తప్ప ఎవరు లేరంట. ఒకవేళ ఆ గ్రామంలో 10 మంది ఉండింటే సొదొమ గొమొర్రా పట్టణం ఇప్పటికే ఉండేది. ఇప్పటికీ ఆ ప్రజలు ఒకవేళ వేడుకొని మారు మనసు పొంది వాళ్ళలోంచి ఎంతమంది సేవకులు అయిండేవాళ్ళు, ఎంతమంది దేవుని సాక్షులుగా నిలబడేవారు. కానీ ఏమైపోయింది, ఆ పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చిపడింది. త్వరలో యేసయ్య రాబోతున్నారు. ఈ లోకానికి ఆయన శిక్ష విధించబోతున్నారు. ఈ లోకము శాశ్వతమైంది కాదు, లోకమును తన ఆశయు గతించిపోతున్నాయి అని ఊరికి 4 వైపుల నుంచి మారు మ్రోగుతున్నా నీ హృదయము కరుగుతుందా? నీ హృదయం మారుతుందా? ఈ పట్టణము నశించిపోకుండా నీతిమంతుడుగాను ఈ పట్టణంలో జీవించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితం నోవాహు కాలంలో దేవుడు భూమిని అంతటిని లయం చేయాలని ఆశపడ్డారు. ప్రజలందరూ నన్ను సంతాపపడేలా చేస్తున్నారు, దుర్మార్గం పెరిగిపోయింది అన్నప్పుడు నోవాహు కనిపించాడంట నీతిమంతుడుగా. ఆమేన్. నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. నువ్వు కనపడుతున్నావా నీ కుటుంబంలో? నీ కుటుంబం మీదికి వేటగాడు ఉరి నీ కుటుంబం మీదికి రాకుండా నీ కుటుంబంలో నువ్వు నీతిమంతుడిగా కనపడుతున్నావా, నీతిమంతురాలు కనపడుతున్నావా? ఎవరో పక్కన పెట్టే, నువ్వెలా ఉన్నావు? నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ ఊరికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీతిమంతులు సింహం పిల్లల వల్ల ధైర్యంగా ఉంటారని నేను చెప్పగలను. మా మినిస్ట్రీ 9 సంవత్సరాలు అంచెలంచెలుగా మేమందరం ఇంతమంది సేవకులుగా వాడబడుతూ, ఇంతమంది పరిచారకులు, ఇంత టీము, ఇంత యూట్యూబ్లో కానీ ప్రపంచవ్యాప్తంగా మా స్తుతుల పుస్తకం వెళ్ళన్నా ఒక పరిశుద్ధురాలు నీతిమంతురాలు మా కోసం నిలబడ్డారు. ఆవిడని బట్టి దేవుడు ఈరోజు ఆవిడ సింహం వల్లే ధైర్యంగా నిలబడ్డారు. నా ప్రియులారా, ఆ వెనకల మేమంతా ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. ఒక్క నీతిమంతుడు నీ కుటుంబంలో కానీ నీ వంశంలో కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెట్టేసుకుంటారు. ఆ కుటుంబాన్ని కాపాడతారు, ఆ ఊరిని కాపాడతారు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అదే, 10 మంది ఉంటే నేను కాపాడతా. ఆ కాలంలో సొదొమ గొమొర్రా జనాభా 1,00,000 మంది అంటండి. 1,00,000 మందిలో 10 మంది ఎంతమంది?
ఈరోజు ఈ గ్రామంలో దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా? నీకు రక్షణ ఇచ్చి ఈ గ్రామంలో నిన్ను ఉంచింది ఎందుకో తెలుసా? ఈ గ్రామాన్నంతా నిన్ను బట్టి దేవుడు ఈ గ్రామాన్ని కాపాడుతున్నాడు. నిన్ను బట్టి ఈ గ్రామానికి శత్రువు దాడి జరగకుండా, కీడు జరగకుండా నిన్ను బట్టి కాపాడుతున్నాడేమో. మరి నువ్వు నీ నీతిని కాపాడుకుంటావు. అలాగే నిన్ను బట్టి ఈ ఊరికి రక్షణ ఇవ్వబోతున్నారేమో. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నా నువ్వు నీ దుర్మార్గం విడిచిపెట్టు. నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే హల్లెలూయా యేసయ్య అంటే సరిపోదు, ఆమేన్ యేసయ్య అంటే సరిపోదు, నా బంగారు యేసయ్య అంటే సరిపోదు. నీ దుర్మార్గతను విడిచిపెట్టేయాలి. దుర్మార్గత విడిచిపెట్టకుండా నీతిమంతులుగా ఎవరు మారలేరు. యేసయ్య రక్తము నిన్ను కడుగుతుంది, కానీ నీ హృదయంలోంచి తీసివేయాల్సింది నువ్వే తీసి ఆయన పాదాల దగ్గర వేయాలి. కానీ ఆయన లాక్కొని నా పాదాల దగ్గర వేసే అండ్రు. నీకు సేవకుల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటారు, మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ దారి మార్చుకో, నీ ఆచారాలు విడిచిపెట్టు, నీ కుటుంబంలో దుర్మార్గతను విడిచిపెట్టని దేవుడు పదే 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 ఎందుకు చెప్పిస్తున్నారో తెలుసా? నువ్వు నీతిమంతురాలుగా మారాలి. మారకపోతే జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, జీవ గ్రంథంలో పేరు ఉండదు. నీకు స్వస్థతలు కావాలన్నా, నీకు విడుదలలు కావాలన్నా, నీకు అద్భుత కార్యాలు కావాలన్నా, ఇజ్రాయెల్ ప్రజల కంటే అద్భుత కార్యం ఇంకేముందా? ఎర్ర సముద్రంలో 2 పాయలు చేశారు ఆయన, ఆరిన నేల మీద నడిపించారు. ఇటువైపు సముద్రం కొండవల కనపడుతుందంట. అంతకంటే అద్భుత కార్యం ఉందా? మరి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు. ఎందుకు తెలుసా? దేవుడు ఇదో మీలో ఉన్న ఆ దుర్మార్గత తీసేయండి అని అడిగారు. వాళ్ళు విడిచిపెట్టల. వాళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేశారు. నాకు ఇలా వద్దు, మీరు ఇలా పాటలు పాడడం నాకు ఇష్టంలా, పరిశుద్ధంగా మార్చుకొని పాటలు పాడిన అంటే మేము ఇలాగే పాడతాం. ఇదిగో ఈ ఆచారాలు విడిచిపెట్టండి. ఐగుప్తు మనసు మీకు ఉండకూడదు. మీరు నా ప్రత్యేకింపబడిన నా పిల్లలు, మీరు ప్రత్యేకంగా జీవించండి అన్న. మేము మార్చుకోం ప్రభా, మేము ఇలాగే చేస్తామన్నప్పుడు నా ప్రియులారా వాళ్ళందరూ ఏమైపోయినారు? అరణ్యంలో రాలిపోయారంట. ఎంత దుఃఖకరం! వాళ్ళ ఎడల చేయబడిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మరి ఏ జనాంగం ముందు చేయబడలేదంట. ఈరోజు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, ఆశ్చర్యకార్యం కావాలన్నా, నీతిమంతుడుగా నువ్వు మారాలన్నా, ఏది నీ ముందున్న లక్ష్యము? జీవగ్రంథంలో నీ పేరు ఉండడం ప్రాముఖ్యమైందా? నీకు అద్భుతం జరగాలనా? ఈరోజు అనేక మంది వచ్చి అద్భుతాల వైపు మనుషులను తిప్పేస్తున్నారు. మంచిదే, అద్భుతాలు కావాలి. ఎవరికి? అన్య జనాంగం మార్చబడుటకు ఒక అద్భుత కార్యం జరగాల. కానీ విశ్వాసిగా మారిన నీకు ఇంకా అద్భుతాలు ఏంటి? నువ్వు నీతిమంతురాలుగా మారకుండా ఏం ప్రయోజనం? ఇంకా ఎంతకాలం అని అద్భుతాలు నమ్ముకుంటావు? ఎంతకాలం అని ఆశ్చర్యకారాలు జరుగుతావు? నమ్మని వాళ్ళకి అద్భుతాలు ఆశ్చర్యకారాలు, నమ్మిన నీకెందుకు? పేతురుకి ఏ అద్భుతం చేసి చూపించారు ఏసయ్య అంతే. ఒకే ఒక అద్భుతం చేస్తే పేతురు మారిపోయినాడు. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డా చేపల బట్టల పర్లేదయ్యా, ఇప్పుడు పద అయ్యా, ఈ టైంలో మాకు చేపలు బాగా పడతాం, మేము మత్స్యకాలం, ఈ టైంలో ఎందుకు పడతాయ్యా? రాత్రే పడతాయి చేప. నువ్వు పద దోనకు లోతుకు నడిపించు. సరే ప్రభా మీ మాట చొప్పున వెళ్తే విస్తారమైన చేపలు అంట. పొద్దున కూడా అసలు పడవు, అలాంటి ఉదయమే పిగిలిపోతున్నాయంట. ఇంకొక ఓడం కూడా తెప్పించాడంట, ఇంకొక నావని రమ్మను. ఆ అద్భుత కార్యం చూసి వెంటనే వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించండి అయ్యా, నేను పాపినయ్యా. ఒక్క అద్భుతం పేతురును మార్చింది. మనము ఇంకా చేయండి, ఇంకా చేయాల్సిన ప్రభా మీరు ఇంకొక్కటి. పెళ్లి చేస్తే నమ్ముకుంటా పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడితే నమ్ముకుంటా పిల్లలు అయిపోతారు, పిల్లలు ఎదుగుతే నమ్ముకుంటా పిల్లలు ఎదుగుతారు, పిల్లలకు ఉద్యోగం వస్తే నమ్ముకుంటా పిల్లలు ఎదుగుతారు, పిల్లలకు మళ్ళీ పెళ్ళి అయితే నమ్ముకుంటా. ఇంక నువ్వు దేవుడు నీకు చేస్తూనే ఉండాలి. కానీ నువ్వెప్పుడు ఇంకా ఆయన పక్షాన తిరుగుతావు? ఒక్కసారి ఆలోచిద్దాం. మన హృదయాన్ని ఒక్కసారి దేవుని ఎదుట పెడదాం. ఆనాడు నిన్నువే పట్టణ ప్రజలు దేవుడిచ్చిన టైం 40 రోజులే. నీకు నాకు ఇచ్చిన టైం ఈ రాత్రే. ఏమో ఈ రాత్రి ఆయన రాకడొస్తే నువ్వు విడిచిపెట్టిన దుర్మార్గత నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది? నువ్వు విడిచిపెట్టిన లోక ఆశలు, లోక తలంపులు, లోక ఆచారాలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయో ఒక్కసారి ఆలోచించుకో. నోవాహు కూడా తెలియదు ఏ రోజు జలప్రయాణం వస్తుందో. దేవుడు వచ్చి ఓడను తయారు చేసుకున్న నోవాహు నీకును జంతువులకు అన్నారు, నీకు నీ కుటుంబానికి అన్నా. నీకును ఓడను తయారు చేసేప్పుడు ఫ్యామిలీని యాడ్ చేయాలి దేవుడు. చితిసారకు మాంతో ఓడను తయారు చేసుకో, నీకోసం నేను జంతువులందరినీ పంపిస్తా అన్నారు. ఓడంతా తయారైంది. అప్పటికి 100 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు వచ్చి నువ్వు నా దృష్టికి నీతిమంతుడిగా కనపడుతున్నావు కాబట్టి నీవును నీ కుటుంబమును ఓడెక్కండి. ఆమేన్.
ఒక్కరు కాపాడుకుంటే తన కుటుంబం కాపాడబడిందండి. ఈరోజు నువ్వు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చుకుంటే నిన్ను బట్టి నీ ఊరికి దీవెన, నీ కుటుంబానికి రక్షణ. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా అక్కడ స్పెషల్గా కనబడతావు. అది దేవుడు ఇస్తానంటే ఎంతకాలం దుర్మార్గత విడిచిపెట్టరండి. ఈ నినివే పట్టణ ప్రజలు చూడండి 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుతుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, దేవుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు అనుకుంటాం, దేవుడు నా ఉపవాసం చేసేసారు అయిపోయింది. వీళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం చేశారో మనకు తెలియదు. ఇక్కడ దేవుడు ఏం చూస్తారంట, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. వాళ్ళు ఉపవాసం ఉంటే చూసి దేవుడు జాలిపడి, అయ్యో తిండి తినట్లేదే, నీళ్ళు తాగట్లేదే, పాపం రోజు మాంసం తప్ప ఏం తినేవాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళేంటి ఇంత భయం వచ్చింది. చాలా మంది ఏంటి తిండి తినకపోతే జాలి వస్తుంది అనుకుంటారు. నా ప్రియులారా, ఆయనకు రాదు జాలి. నీతిమంతుడు తిండి లేకుండా ఉంటే ఆయన జాలి పడతాడేమో కానీ దేవుణ్ణి ఏడిపించే వాళ్ళు తిండి తినకుండా ఏదో సెంటిమెంట్ ప్లే చేస్తే సెంటిమెంట్కి పడిపోయే దేవుడు కాదు. చెడు నడతలు మానుకొనడం దేవుడు చూసి ఓకే, ఈ క్రూరుడుగా ప్రవర్తించిన ఈ వ్యక్తులు నీతిమంతులుగా మార్చుకున్నారు. విడిచిపెట్టారంట. విడిచిపెడితే సరిపోలా, దేవుడు చెక్ చేశారంట 40 రోజులు. వాళ్ళ క్రియలను మార్చుకోవడం దేవుడు చూసి అన్నారంట, పశ్చాత్తాపుతుడై వారికి చేదునని తాను ఇచ్చిన కీడు చేయక మానెను. ఈరోజు సాతానికి వాని దూతలకు దేవుడు ఏర్పాటు చేసిన నరకం అని ఉంది. సాతానుగాడు దుర్మార్గం చేసే వాళ్ళందరినీ లాక్కోపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ దుర్మార్గతను విడిచిపెట్టేస్తే, నువ్వు చేస్తున్న అపవిత్రమైన దేవునికి ఇష్టం లేని వాక్యానికి అనుకూలం కాని పద్ధతులన్నీ నువ్వు విడిచిపెడితే దేవుడు కూడా ఆడి చేతిలోంచి నిన్ను కాపాడి నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ ఊరికి, నీ గ్రామానికి ఆయన ఘనత ఇవ్వబోతున్నారు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇది ఎవరికి? నినివే పట్టణ ప్రజలు మార్చుకోమంటే దేవుడు మార్చుకున్నారు. క్రైస్తవులుగా మారాము. దేవుడు క్రైస్తవులమైన మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా నామం నమ్ముకొని మీరు యేసుక్రీస్తు నామంలో మీ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందిన వారికి నిత్య జీవం ఇచ్చేదననే వాగ్దానం. ఈరోజు ఎంతమంది ఆ వాగ్దానం నమ్ముతున్నారు? దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తారు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చారని ఎంతమంది ఇక్కడ గట్టిగా అంగీకరిస్తున్నారు? అబ్రహాం అంట, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చకు సమర్థుడు అని నమ్మాడంట. ఈరోజు నువ్వు దేవుణ్ణి సమర్థుడు నమ్మకపోతే నువ్వు నమ్మలేవు వాగ్దానాన్ని. చూడండి, క్రైస్తవులమైన మనకంట శాస్త్రులు ఎక్కువ. శాస్త్రులు ఎవరు? మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, పరిసయ్యులు వాళ్ళంతా. శాస్త్రులో ఎక్కువ నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా. మీ నీతి అధికం అవ్వాలంట. వాళ్ళే చాలా పెద్ద నీతి పనులను వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళకంటే మన నీతి అంట అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. వాళ్ళకంటే మన నీతి అధికం అవ్వాలంట. ఈ శాస్త్రులు ఎలా అంటే వాళ్ళు అంటే పరిచయాలు ఎలా అంటారు, ఆ కాలంలో నరహత్య చేయకూడదు అంటారు. వెనకలేకి నీకు తెలుసా మొన్నవాడు నిన్ను ఎంతగా తిట్టాడు తెలుసా అంటే, నన్ను తిట్టాడా? వాడిని ఏం చేయొద్దులే, ఈడు ఆల్రెడీ వెళ్ళి ఈయన ఏం చేసింటాడు, 10 దెబ్బలు కొట్టొచ్చింటాడు. ఈ పరిచయుడు అనుకుంటాడు, నేను ఎవరిని నరహత్య చేయలా, నా చేతులతో ఎవరిని కొట్లా, నా నోటితో ఎవరిని తిట్లా. నువ్వేం చేస్తున్నావు? 2 కూడా పెడతాను. అదే యేసయ్య చూపించింది. అలా నీతంతదంట. మా చేతులకి ఏమీ మరకలు అంటుకోవట్లా, మేము నీట్గా ఉన్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతావు, వాడు నేను తిట్టాడు తెలుసమ్మన్నా, వాడు మొన్న నిన్ను అవమానించాడా. పరిస్థితులు అలా నీట్గా ప్రవర్తిస్తారంట. ముందొక మాట వెనకలొక మాట. ఈరోజు నేను ఈ వ్యభిచారమే చేయనండి. మరి నీ ఇంట్లో జబర్దస్తులు చూసి అశ్లీలమైన పదాలు ఇంటూ జోకులు వేసుకొని నవ్వుతాను చేసేదేంటి? వ్యభిచారమే దేవుని దృష్టిలో. అదే యేసయ్యనింది. ఒక స్త్రీని మోహబుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం దాబుతో వ్యభిచారం చేశాను. నేను నా దేహంతో ఏ స్త్రీని ముట్టుకోలేదండి.
పరిసయ్యుల నీతి. మేము వ్యభిచారం చేయమండి, పరిసయ్యుల నీతి. కానీ వీళ్ళు చేసేదంతా ఏంటంట, జబర్దస్త్ ప్రోగ్రాములు చూస్తారంట, సినిమాలు చూస్తారంట, అన్ని ఇంట్లోనే, ఎక్కడో కాదు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? నీతి ఏంటి? పైపెచ్చి వీళ్ళు చర్చికి వచ్చి ఏమంటారు, మేము వ్యభిచారం చెయ్యము. జరిగేదంతా అదే. అందుకే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. దుర్మార్గతను విడిచిపెట్టకుండా నీతిమంతుడిగా ఎలా మారుతావు, నీతిమంతురాలాగా ఎలా మారుతావు? నువ్వు యేసయ్యని పాటలు పాడితే నీతిమంతుడిగా మారుతారా? యేసయ్యా హల్లెలూయా అంటే నీతిమంతులుగా మారుతారా? అలా అయితే దెయ్యాలు కూడా అంటున్నాయంట యేసు ప్రభు దేవుని కుమారుడు అని, దేవుని కుమారుడు అన్నాయి. అవి కూడా నీతిమంతులు అయిపోయినారా? అవ్వట్లా. నీ దుర్మార్గతని ఈరోజు విడిచిపెట్టు. దేవుడు వాళ్ళకి 40 రోజులు టైం ఇచ్చారు. మనకు ఎంత టైం ఉందో తెలియదు. ఈ రాత్రి ఆయన రాకుండా ఉండొచ్చు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. నా ప్రియ సహోదరులారా, ఇదే మన వాగ్దానం. ప్రభు ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను మధ్యాకాశానికి రాబోతున్నారు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసము. నువ్వు నేను మార్చుకున్నామని ఆ నినివే పట్టణ ప్రజల్లాగా దుర్మార్గతలను విడిచిపెట్టి ఆయన వైపు తిరిగామని, ఆయన రక్తంలో మన పాపములు కడుక్కొని ఆయన పాదాలను అంటిపెట్టుకుని నీతి అనే వస్త్రము ధరించి ఎదురు చూస్తుంటామని ప్రభు ఆశించి నీకోసం నా కోసం రాబోతున్నారంట. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూల ఉన్నా ఆ శబ్దము నీకు వినపడగా నువ్వేమైపోతావంట, ఆయనతో పాటు అలాగా లేస్తుంట. ఒకవేళ ఆ లోపు నువ్వు సమాధిలోకి వెళ్ళినా మొదట మనమే లేస్తామంట సమాధిలో ఉన్నవాళ్ళు. మరి వాక్యం విన్న నువ్వు నీ దుర్మార్గతను విడిచిపెడతావా? నువ్వు చేయుచున్న క్రియలను విడిచిపెడతావా? విడిచిపెట్టకపోతే దేవుడు పశ్చాత్తాపుతుడు కారు మన విషయంలో. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసుకో, ఎన్ని మీటింగ్లు కన్నా వచ్చి కూర్చో, క్రియలు మార్చుకోకపోతే ఏంటి సంగతి? ఈరోజు నువ్వు ఇంకా విడిచిపెట్టిన రహస్య పాపాలు ఎన్నో ఎలుబడి చేస్తున్నాయేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, పైకి మంచి కనబడతాం మనం అందరం, మనల్ని మనమే మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ నింటిమే పట్టణ ప్రజలు ఎంత ధన్యులు చూడండి, వెంటనే అంగీకరించారంట. అసలు యోనా ఎవరండి? ఈరోజు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి మీరు నాశనం అయిపోతారంటే నువ్వు ఏం చూసారో మాలో తప్పులు, మేము మంచోళంరా అనలేదు. వాళ్ళ మనస్సాక్షులని గుచ్చుకున్నాయంట వాళ్ళని. ఆ దేవుడు మహాభయంకరుడు. నా ప్రియులారా, నువ్వు యేసుప్రభువుని దయామయుడుగానే చూసావు, కరుణామయుడుగానే చూసావేమో, కానీ ఆయన మహాభయంకరుడు. గుర్తుపెట్టుకో, ఆయన మహాభయంకరుడు. ఆకాశం నుండి అగ్ని కురిపించారు ఆయన. ఒకప్పుడు నోవా కాలంలో నీళ్లతో ఈ భూమిని అంతా నింపేశారంట, జలప్రవాహం తెచ్చి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఈ భూమి మీద అగ్ని కురిపించబోతున్నారంట. తీక్షణమైన అగ్నిలో ప్రతి ఒక్కరిని దహించవేయబోతున్నారంట. నీ కాలం కొద్దిదే. నీ దుర్మార్గతను విడిచిపెట్టే. ఏంటో దుర్మార్గతలు కాదు, నువ్వు దేవునికి ఇష్టం లేని అన్ని విడిచిపెట్టాయి, లోకాశలు విడిచిపెట్టాయి, శరీర కోరికలు విడిచిపెట్టాయి. దేవుడు వివాహం చేసుకున్నంటే అనేక మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, లోక స్నేహాలు. పెళ్లి కాకముందు ఎవరితోనో ఫ్రెండ్షిప్. ఎందుకు ఫ్రెండ్షిప్? నీకు దేవుడు నీ కుటుంబాన్ని ఇవ్వలేదా? ఎందుకు అక్రమ సంబంధాలు? ఎందుకు ఆ ఫ్రెండ్షిప్లు, ఈ ఫ్రెండ్షిప్లు, లోకస్తులతో ఫ్రెండ్షిప్లు చేసుకుంటే ఏం సాధిస్తున్నావు? నీ దుర్మార్గతను ఇంకా పెంచేసుకుంటున్నావేమో. కాబట్టి కళ్ళు మూసుకొని నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విడిచిపెట్టాల్సిన దుర్మార్గత ఉంటే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఆ దుర్మార్గతను నేను విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా, పైకి వేషధారి వల్లే జీవిస్తున్నానయ్యా. విడిచిపెట్టకుండా ఇంకా ఏడిపిస్తున్నానయ్యా. ఈరోజు ఈ మీటింగ్లో నన్ను దర్శించిన దైవమా, అయ్యా, శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని సెలవిచ్చిన నా దేవా, నా నీతి అధికంగా లేదయ్యా, నా నీతి దారుణంగా పడిపోయిందయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను బాగు చేయండి యేసయ్యా అని దయచేసి ప్రతి ఒక్కరం
దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో, ఒకవేళ ఈ వాక్యము నిన్ను తాకినట్లయితే, దేవుని మాట నీ హృదయాన్ని గుచ్చుకున్నట్లయితే, ఆనాడు యోనా ప్రకటన రాజుతో సహా ఆ పట్టణాన్ని అంతా గుచ్చుకుంది. నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా దేవుడు నీకు సహాయం చేయరు. నువ్వు విడిచిపెట్టాల్సిన చెడు క్రియలు విడిచిపెట్టకుండా ఆయన ఏం సహాయం చేయలేరు. నువ్వు ఏడుస్తూనే ఉన్నావు సమస్య తీర్చమని, స్వస్థత ఇమ్మని, కుటుంబంలో సమాధానం ఇమ్మని. కుటుంబంలో నుంచి తీయాల్సింది తీయకుండా సమాధానం ఎలా వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడు? అందుకే ఏడుస్తూనే ఉన్నావు. ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నారు. సరి చేసుకో, బాగు చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం అయ్యా. మీ మాట నా నోట ఉంచి మీ ప్రజలను వెలిగించిన దైవమా, ఈ పాత్రను వాడుకున్నందుకు మీ పాదాలు లెక్కలేదు. స్తోత్రం ప్రభా. అయ్యా ఇదిగో తను విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి అయ్యా బాగు చేయమని, విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి మీ పాదములు పట్టుకుంటూ మీరు చూసే దేవుడుగా ఉన్నారు. యెహోవా ఈరే, చూచుచున్న దేవుడవయ్యా. ఎప్పుడు నా ప్రజలు విడిచిపెడతారా, ఎప్పుడు దుర్మార్గతను తీసి పడేస్తారా, సహాయము చేద్దామని చూస్తూ ఉన్న దేవుడు అయ్యా. అయ్యా మీ కనికరాన్ని పొందుకునే కృపను దయచేయమని, జీవ గ్రంథంలో ప్రతి ఒక్కరి పేరు ముద్రించుకోమని, సహాయము దయచేయమని మీ పరిశుద్ధ పాదాలకు మా అందరిని అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.